హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో ముందుకు వస్తున్నా. ఏంటంటే ముందుగా మనకి మినరల్ వాటర్ ప్రతి దిక్కున కూడా తాగడం జరుగుతుంది. అయితే దాంట్లో మనకు ముందు 3 ఫిల్టర్లు అనేవి ఉంటాయి. పీపీ ఫిల్టర్ ఒకటి, జిఎస్సి ఒకటి, సిటీఓ ఫిల్టర్ ఒకటి. ఈ 3 ఫిల్టర్లోకి ఈ పైన వచ్చినాయేమో మోటార్స్ అనమాట, అంటే వాటర్కి సపోర్ట్ చేయడానికి. అయితే పీపీ ఫిల్టర్, జిఎస్సి ఫిల్టర్, సిటీఓ ఫిల్టర్ అయితే ఈ 3 కార్బన్ ఫిల్టర్స్ అనమాట. అయితే మనకి మామూలు కాటన్ ఫిల్టర్ ఒకటి, కార్బన్ ఫిల్టర్, ఈ 2 కార్బన్ ఫిల్టర్ అనమాట. అయితే మనకి ఇప్పుడు కలుషిత వాటర్నైనా ప్యూరిఫైడ్ చేస్తాయి అన్నమాట. అంటే దాంట్లో కెమికల్ ఏమన్నా ఉన్నా కూడా అవి పూర్తిగా నశించిపోవడానికి ఈ ఫిల్టర్లు అనేవి సపోర్ట్ చేస్తాయి. అయితే మెయిన్ మనకి ఎలా అంటే ఈ ఫిల్టర్ నుంచి ప్యూరిఫై అయ్యి మినరల్స్ అంటారు, వీటిని పక్కన వాటిని మినరల్స్ అంటారు, వాటిలోకి వస్తుంది అనమాట. వాటిలోంచి స్టోరేజ్ వాటర్లోకి వస్తుంది అనమాట. అయితే మనకి ఈ లైట్లు అనేవి దేనికంటే, ఇప్పుడు ఆ వాటర్లో చిన్న క్రిటికల్ ఉన్నప్పుడు మనకి ఆ వాటర్ని ఆ ఫ్లో అవుతుంది అన్నమాట. పైప్ నుంచి ఫ్లో అయినప్పుడు మనకి అది క్రిటికల్ అనేవి చనిపోవడం జరుగుతుంది అన్నమాట. అయితే మనకి 3 ట్యాప్లు ఇచ్చారు. 3 ఏంటంటే, ఒకటి హాట్ వాటర్, ఒకటి కూలింగ్ వాటర్, ఒకటి నార్మల్ వాటర్ అనమాట. 3 కూడా ఈ 3 రకాలుగా వచ్చే విధంగా ఈ ఫ్రిడ్జ్ అయితే మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలామంది గేజర్ల ఫిల్టర్లు పెట్టించుకుంటున్నారు. ఫిల్టర్లు అయితే దాంట్లో మనం క్వాలిటీ అంటే బ్రాండెడ్ ఫిల్టర్లు పెట్టించుకోవడం మంచిది. ఎందుకంటే దీంట్లో చాలామంది డూప్లికేట్ ఫిల్టర్లు ఉన్నవి దాంట్లో మనం గమనించుకుంటలేదు. అంటే ప్రతి దానికి వారంటీ అనేది ఇస్తారు. 1 ఇయర్ కానీ 6 మంత్స్ కానీ ఏమైనా జరుగుతుంది, కానీ అంత క్వాలిటీ లేదని నా ఉద్దేశం. ఓకే, సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్.